హలో లీడర్స్, నేను కాట వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే మార్కెటింగ్ టిప్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఏ మార్కెటింగ్ కంపెనీలో పని చేసినా అది ఎలాంటిదైనా అవ్వచ్చు, డైరెక్ట్ సేలింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఎంఎల్ఎం, ఇవన్నీ ఒకటి. ఇలాంటిదైనా లేకుంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అయినా కావచ్చు, మరి ఏదైనా మార్కెటింగ్లో చాలా వస్తున్నాయి ఈ రోజులలో. అండ్ అలాంటి కంపెనీలో మీరు పనిచేసినా ఖచ్చితంగా మార్కెటింగ్ టిప్స్ అనేటివి ఏముంటాయి, కొన్ని కీలకమైన ముఖ్య విషయాలు మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు 100% ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు ఈ మార్కెటింగ్ టిప్స్ తెలవాలంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది అనుకో, ఈ వీడియో మీకు అర్థం కాదు. చివరి వరకు జస్ట్ ఎక్కువ లెంత్ కూడా ఉండదు, చాలా తక్కువ టైంలో నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రతి వీడియోలో. మీరు చెక్ చేయొచ్చు పాత వీడియోలన్నీ కూడా. సో ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ రావాలంటే చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా మీరు ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను. మీరు ఏ బిజినెస్లో ఉన్నా మా వీడియోస్ ఉపయోగపడతాయి. అలాగే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మా వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా మన ప్రతి వీడియోని మీరు చూడండి. అలాగే లైక్ చేసి మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక ఎనర్జీ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని ఒక ఎనర్జీ జోస్ అనేది నా లోపల ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. సో మార్కెటింగ్స్లో మెయిన్గా కావాల్సింది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. తెలుసు కదా, గలగలగల మాట్లాడాలి అంతే. ఇంకా ఏదో కోల్పోయినట్టు ఏదో మూడిగా ఉన్నారనుకో, మార్కెటింగ్ స్కిల్స్ అట్లా ఉండయి. మార్కెటింగ్ చేసేవారిని ఎవరైనా చూడండి ఎట్లా మాట్లాడతారంటే అసలు గలగల మాట్లాడతారు. అండ్ ప్రతి మనిషిని కూడా కన్విన్స్ చేస్తారు, మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు, ప్రతి ఒక్కరికి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇవన్నీ వాళ్ళకు ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు మార్కెటింగ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ లోపల కూడా ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి మీ లోపల ఉండాలి. కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే బాగా చదువుకుంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, గలగల మాట. అట్లేం లేదు. చదువుకొని కూడా కొంతమంది ఉండరు, చాలా తక్కువనే చదువుకుంటారు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు పెద్ద పెద్ద చదివిన వాళ్ళు కూడా మాట్లాడరు. చాలా చక్కగా, చాలా పద్ధతిగా అండ్ మంచి జోస్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అంటే 10 మందిలో ఉన్నా కూడా వారికంటే ఒక స్పెషాలిటీ కనిపిస్తూ ఉంటుంది. అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఉండాలి. అవతల ఎటువంటి వ్యక్తి అయినా ఉండని, వారితో మాట్లాడే ధైర్యం మీకు ఉండాలి. అండ్ కన్విన్స్ చేసే విధానం ఉండాలి. అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు తనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా వారికి ఆ మెసేజ్ అనేది ఇవ్వాలి. సగం హాఫ్ నాలెడ్జ్ ఇచ్చిండ్రనుకో, మీరు చెప్పే మాటలు మీ కస్టమర్స్ వింటారా? వినరు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఇదంతా వృధా సమయం అని చెప్పి మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. సో వాళ్ళు రిజెక్ట్ చేసినా కూడా మీ ప్రయత్నం అనేది ఆపకూడదు. సో గలగలగల మాట్లాడాలి, ప్రతి మాట కూడా మంచిగా చెప్పాలి. సో మీ కంపెనీ ఏంటి, ఎందుకు వచ్చింది, ఏం చేయబోతున్నది, అసలు ఈ కంపెనీ వల్ల వారికి ఏం ఉపయోగం ఉన్నది, ఆ ప్రోడక్ట్ వల్ల వారికి ఏం ఉపయోగం ఉన్నది, మీరు ఇచ్చే వస్తువు వల్ల ఉపయోగం ఏమున్నది. సో ఇలాంటి ప్రతిది కూడా గలగల మాట్లాడాలా, వారికి అర్థమయ్యే భాషలనే మాట్లాడాలా. వారికి తెలుగు వస్తుంది, మీరు ఇంగ్లీష్లో మాట్లాడిన అనుకో అదంతా వృధా అవుతుంది. సో వాళ్ళకి ఎలా చెప్తే అంటే వారికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు చదువుకున్న క్వాలిఫికేషన్ గురించి మాట్లాడలేదు, మీ కంపెనీ గురించి కంపల్సరిగా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది మీ లోపల ఉండాలి. ఎందుకంటే మీ కంపెనీ నాలెడ్జ్ అనేది లేదు, మీరు ఏ ప్రోడక్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో దాని నాలెడ్జ్ లేదు. సో మీరు ఎందులో అయితే పని చేస్తున్నా ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఎదుటి వారితో ఏం మాట్లాడతారు, మీరు ఏం చెప్పలేరు. కాబట్టి మీ నాలెడ్జ్ 100%, మీ కంపెనీ నాలెడ్జ్ ఏంటి అనేది కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలా. అండ్ అదే మెసేజ్ మీరు వాళ్ళు అడిగితే, అదే మెసేజ్ అవతలి వాళ్ళు అడిగితే 100% మీరు చెప్పేలాగా ఉండాలి. సో కంపల్సరిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ అదేవిధంగా మీరు చేంజెస్ అనేటివి మీ లోపల రావాలి. అసలు చేంజెస్ అంటే ఏంటి? చేంజెస్ 2 రకాలు, ఇంటర్నల్ చేంజెస్ అండ్ ఎక్స్టర్నల్ చేంజెస్. ఈ 2 రకాలు ఉంటాయి. సో ఇంటర్నల్ చేంజెస్ అంటే ఏంటి అనేది కొంచెం చెప్తాను నేను. ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ చేంజ్, ఇప్పుడు ఎక్స్టర్నల్ అంటే మీరు బయటికి ఎలా కనిపిస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు బయటికి చూడండి, పైనుంచి తీసుకుంటే మీ హెయిర్ స్టైల్ కావచ్చు, మీ ఇక ఫేసు, ఆ తర్వాత డ్రెస్సు, ప్యాంటు, ఓకే, ఇలా ప్రతిదీ మీ కింద వేసుకునే షూస్, చెప్పల వరకు కూడా ఎక్స్టర్నల్గా మీరు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ లుక్ ఎట్లా ఉండాలి, ఒక ప్రొఫెషనల్గా ఉండాలా. ఇక మీద ఒక టీషర్ట్ వేసి కింద నైట్ ప్యాంట్ వేసి ఇట్లా ఉన్నారనుకో, మీరు మార్కెటింగ్ చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా?
ఎవరు కూడా నమ్మరు. ఇష్టం వచ్చినట్టు ఉండి ఆ హెయిర్స్ మొత్తం స్టైల్గా అటు వేయించి ఇటు వేయించి ఇట్లా కనబడితే మంచిగా ఉంటుందా? ఎవరైనా నమ్ముతారా మిమ్మల్ని మార్కెటింగ్ చేస్తున్నాం ఏదైనా? అరే భయ్ మీ లుక్ ఎట్లా ఉంది అనేది ఫస్ట్ చూస్తారు, అవునా? సో మీరు ఏదైనా కావచ్చు, మీ హెయిర్స్ మంచిగా ఉంటే మంచిగా కటింగ్ చేసుకొని మంచిగా వాటిని ప్రొఫెషనల్గా మంచిగా కనపడేటట్టు ఉంచండి. మీసం గడ్డం ఉంటుంది, దాన్ని కూడా ఒక అంటే దానిని కూడా మంచిగా ట్రిమ్ చేసుకొని ఎలా ఉంచుకోవాలనేది చూడండి, మీకు ఎట్లా సూటబుల్ అవుతుంది అనేది చూడండి. అది ఒక మంచిగా కనిపించాలి. అండ్ అదేవిధంగా మీ డ్రెస్ కోడ్ వచ్చేసి మీరు ఖచ్చితంగా మంచి డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలి. టీ షర్ట్లు వేసుకొని మార్కెటింగ్ చేస్తే మిమ్మల్ని ఎక్కువ ఎవరు బిలీవ్ చేయరు. మంచి షర్ట్ వేసుకోవాలా, వాచ్ ఉంటే వాచ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఖచ్చితంగా టై పెట్టుకోవాలనుకుంటే టై కూడా పెట్టుకోండి, ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా కింద ప్యాంట్ ఎట్లా వేయాలి, షార్ట్ వేసుకోవాలా? లేదు, మంచి ప్రొఫెషనల్ ప్యాంట్ వేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తారు. అండ్ అదేవిధంగా కింద చెప్పల్స్ వేసుకుని కాదు, ఇంత మంచి ప్రొఫెషనల్గా ఉన్నావు కింద మంచి షూస్ వేసుకోండి, ఇన్సర్ట్ చేసుకొని అప్పుడు ప్రొఫెషనల్గా సూపర్గా కనిపిస్తారు మీరు. అప్పుడు మీరు చూడు, ఎవరైనా కూడా డ్రెస్ని పట్టి బయట అనేది రెస్పెక్ట్ అనేది ఇస్తారు. సో ప్రొఫెషనల్ అంటే మీరు బయటికి ఒక ఎక్స్టర్నల్ చేంజెస్ అనేది మంచి లుకింగ్స్తో కనిపిస్తే మీకు ఆటోమేటిక్గా ఎవరైనా కూడా రెస్పెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో బయటికి ఒక మంచిగా పద్ధతిగా కనిపించాలి, దీన్నే ఎక్స్టర్నల్ చేంజెస్ అంటారు. ఇక ఇంటర్నల్ చేంజెస్ ఏంటి? ఇంటర్నల్ చేంజెస్ ఏముంటుంది? మీరు మాట్లాడే విధానం, స్టార్టింగ్లో చెప్పినా కదా, కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే విధానం మంచిగా ఉండాలా, ఒక పద్ధతిగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు వల్గర్గా మాట్లాడి గిట్లా ఉంటుంది గట్లా ఉంటుంది మా కంపెనీది ఇది ఇట్లా మాట్లాడిన అనుకో, మీ మాట ఎవరైనా కేర్ చేస్తారా? అరే భయ్ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ముందు అని చెప్పి అంటారు. కాబట్టి మంచిగా మాట్లాడాలి, ఓకే. అండ్ అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే స్మోకింగ్ అలవాటు ఉంటుంది, కొంతమంది గుట్కా అలవాటు ఉంటుంది, కొంతమందికి మందు తాగే అలవాటు ఉంటుంది, వైన్ అంటే డ్రింకింగ్ చేస్తారు కదా, వైన్స్ ఇలాంటి బీర్ కావచ్చు, వైన్స్ ఇలాంటివన్నీ తాగుతూ ఉంటారు. సో ఎప్పుడు కానీ మీరు ప్రొఫెషనల్గా పని చేసినప్పుడు ఎవరి దగ్గరికైనా కావచ్చు, అటు మీరు మాట్లాడుతూ స్మోకింగ్, ఇప్పుడు మంచి ప్రొఫెషనల్ డ్రెస్ వేసుకున్నాం, బై టై కట్టుకున్నాం, అన్నీ వేసుకున్నాం, ఆడ సిగరెట్ తాగితే ఎట్లా ఉంటుంది? ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పండి, అస్సలు బాగోలేదు, అవునా కదా? సో అలాగే గుట్కా వేసుకున్నారనుకో, లోపల ఎట్లా ఉంటుంది? గుట్కా నమ్ములుకుంటాం, మంచి డ్రెస్ వేసుకున్నాము, సూట్ బూట్ వేసుకొని ఎగ్దాం ఉన్నాము, అద్దాలు పెట్టినాము అన్నీ, ఇక గుట్కా నమ్ములుకుంటా ఉంచుతూ ఉంటాం, ఎట్లా ఉంటుంది? గలీజ్గా ఉంటుంది. కొంతమంది పాన్ వేసుకుంటారు, మంచిగా ఉండదు, అవునా కదా? సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ చూడడానికి చాలా మంచిగా ఉండవు. సో ఎప్పుడు కానీ ఇలాంటివి అనేది ఉండకూడదు, అవునా? ఇప్పుడు టై బెల్ట్ అన్నీ పెట్టుకుంటాం, మేడ పడితే ఆడ రోడ్డు మీద నిలబడి మొత్తం ప్రొఫెషనల్ ఉండి ఎట్లా పడితే అట్లా తింటాంటారు. మనం తినే ఫుడ్ అనేది మొత్తం మన డ్రెస్ మీద పడడం కావచ్చు, ఇలాంటివి కూడా చాలా జాగ్రత్త, చిన్న విషయాలు ఇవన్నీ మార్కెటింగ్లో. సో మీరు ఎప్పుడు కానీ, నేను అనట్లేదు మీరు మొత్తము 1000 రూపీస్ పెట్టి మొత్తం డ్రెస్ మెయింటైన్ చేయాలా, ఇంకా మొత్తం ల్యాక్స్ ఆఫ్ మొత్తం ఖర్చు మీ మీద ఖర్చు కావాలని చెప్పి అనట్లేదు. మీరు వేసుకున్న చాలా తక్కువ ధర డ్రెస్సులే కానీ అవి చూడడానికి మంచి ప్రొఫెషనల్గా ఉండాలా. కొంతమంది ఎట్లా అంటే ప్లేన్, చూడండి ప్రొఫెషనల్గా మార్కెటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ చూడండి ప్లేన్ షర్ట్స్ వేస్తారు. ఇప్పుడు కొంతమంది ఇట్లా డబ్బాలు ఉంటాయి, ఎట్లా పడితే అట్లా ఉంటాయి, రంగులు ఉంటాయి, ఇట్లాంటివి వేసి ఇన్సర్ట్ వేసి టై కడితే అస్సలు బాగుండదు. మంచిది ఏ కలర్ ఉన్నా, వైట్ ఉంటే వైట్ ప్లేన్ కలర్ మెయింటైన్ చేయండి, రెడ్ ఉంటే రెడ్ ప్లేన్ కలర్ మెయింటైన్ చేయండి, ఓకే. బ్లాక్ వేస్తే బ్లాక్ ప్లేన్ కలర్ మెయింటైన్ చేయండి. సో ప్యాంటు కూడా మంచిగా ప్రొఫెషనల్ చూడడానికి మంచిగా. ఇంకోటి, మీరు ప్యాంటు ఏది అయితే వేస్తారు కదా, ఇప్పుడు వేసుకుంటారు కదా, కింద షూస్ వేస్తారు, కింద షూస్ కలర్ ఏదైతే ఉంటుందో మీరు వేసుకునే బెల్ట్ ఇన్సర్ట్ చేస్తే ఖచ్చితంగా అదే కలర్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే దీనికి మ్యాచింగ్ ఉంటుంది. అండ్ మీరు కట్టే టై ఏదైతే ఉంటుంది కదా, 100%గా మీ మీరు వేసుకున్న డ్రెస్సులలో షర్ట్ కానీ ప్యాంటుకి కానీ దేనికైనా కూడా అది సూట్ అవ్వాలి, అలాంటిది చూడండి, చాలా బాగా లుకింగ్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఏమంటారు కోట్ వేసుకుంటారు కొంతమంది కదా, పెట్టుకోట్ వేసుకుంటారు. సో అవన్నీ చూడండి, ఏది వేసుకుంటే చాలా ప్రొఫెషన్గా ఉంటుంది అనేది. సో ఇవన్నీ మార్కెటింగ్లో ఇవన్నీ చిన్న విషయాలు, బట్ ఇవే చాలా పెద్ద విషయాలు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, అవునా కదా? సో ఫస్ట్ ఇంప్రెషన్లో మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి ఎవరైనా కూడా కావచ్చు.
సో మీరు ఒక మంచి మార్కెటింగ్లో ఒక మంచి టీం లీడర్ కావచ్చు. సో మీరు మంచి ప్రొఫెషనల్గా కనిపించాలనుకో మీ కింద ఉన్న టీం లీడర్స్ కూడా అందరు కూడా అరే మా సార్ చూడండి, మా అప్లైన్ చూడండి, మా లీడర్ చూడండి ఎంత ప్రొఫెషనల్గా ఎంత హైలైట్గా ఉన్నాడు అని చెప్పి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని చూసి మీలాగా తయారవ్వాలనుకుంటారు. సో మీ కిందున్న నెట్వర్క్ వాళ్ళు మీలాగా తయారవ్వాలి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారంటే మీరు కూడా ఒక సెలబ్రిటీయే కదా. సో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని డూప్లికేట్ చేస్తున్నారు. సో 100% యు ఆర్ ద సెలబ్రిటీ. మీరు చేసే బిజినెస్కి వేరే హీరో హీరోయిన్స్ రాలు, మీరు చేసే బిజినెస్కి మీరే హీరోనే. మీ ఫేవరెట్ హీరో ఎవరు ఉంటారో అది మీరే అనుకొని పని చేయండి. సో 100%గా మీ మార్కెటింగ్లో మీకు తెలియకుండానే రిజల్ట్ అనేది వస్తుంటుంది. చాలామంది ఈ చిన్న చిన్న విషయాలు ఇదేమున్నది రాబాయ్ ఎట్లయితే అట్లా చేయొచ్చు అనుకుంటారు, కానీ అది కాదు. ఎందుకంటే కింద బేస్మెంట్ ఏదైతే ఉందో అది పునాది గట్టిగా ఉంటేనే మీరు కట్టే బిల్డింగ్ గట్టిగా ఉంటుంది, అవునా కదా. కాబట్టి మీరు మార్కెటింగ్ మొదలు పెడితే అది ఎలాంటి మార్కెటింగ్ బిజినెస్ అన్నా కానీ మొదలు పెడితే ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ నుంచే ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది తీసుకొని రండి. 100% మీకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను చిన్న షార్ట్ వీడియోలోనే చెప్పాను, మంచి మంచి విలువైన ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ చాలా అంటే చాలా వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా మీకు బిజినెస్ రిలేటెడ్ వీడియోస్లలో మీకు ఎలాంటి వీడియోస్ అనేటివి కావాలో మీరు మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. 100% దానికి రెస్పాండ్ ఖచ్చితంగా అవుతాను. దానిపైన వీడియో కూడా చేయడానికి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇంకెన్నో వండర్ఫుల్ వీడియోస్ అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా మీకు మీ బిజినెస్కి మీ లైఫ్కి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు మంచి పొజిషన్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ కాటం వెంకటేష్.